మీరు అర్జెంటుగా అమెజాన్లో 1,10,000 రూపీస్ వాల్యూ ఉన్న ప్రోడక్ట్ని కొందాం అనుకున్నారనుకోండి. ఆ టైంలో మీ యొక్క క్రెడిట్ కార్డు క్రెడిట్ లిమిట్ వచ్చేసి 1,00,000 రూపీసే ఉందనుకున్నారు. అయినా కానీ మీరు ఆ ప్రోడక్ట్ని కొనొచ్చు అనమాట. అది ఎలా అంటే ఓవర్ లిమిట్ ఫెసిలిటీ ఉపయోగించుకొని. బ్యాంక్ అనేది మనకు మన యొక్క క్రెడిట్ వర్తినెస్ని బట్టి, అదేవిధంగా క్రెడిట్ హిస్టరీ, మనకు బ్యాంకుకు ఉన్న రిలేషన్షిప్ని బట్టి మనకు ఓవర్ లిమిట్ ఫెసిలిటీ అనేది మనకి ఇస్తుంది అనమాట. అంటే మనకు మన క్రెడిట్ కార్డులో ఉన్న లిమిట్ కంటే సమ్ పర్సంటేజ్, జనరల్గా 10 to 20% వరకు ఎక్స్ట్రా క్రెడిట్ లిమిట్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. అయితే ఈ ఓవర్ లిమిట్ ఫెసిలిటీని ఉపయోగించుకోవడానికి మనము కన్సెంట్ అనేది ఇవ్వాలి. ఈ కన్సెంట్ అనేది ఆ బ్యాంకు క్రెడిట్ కార్డ్ యాప్లో మనకు అవైలబుల్గా ఉంటుంది. యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ మనము ఆ ఓవర్ లిమిట్ ఫెసిలిటీ కన్సెంట్ ఇచ్చిన తర్వాతకే మన క్రెడిట్ కార్డుకి ఓవర్ లిమిట్ ఫెసిలిటీ అనేది యాక్టివేట్ అవుతుంది. అయితే ఈ ఓవర్ లిమిట్ తోటి ప్రాబ్లం ఏంటంటే, మన క్రెడిట్ కార్డ్ మీద ఓవర్ లిమిట్ని యూజ్ చేసినప్పుడు మనకు 2 ఛార్జెస్ పడతాయి. ఫస్ట్ ఏంటంటే, మనము ఎంతైతే ఓవర్ లిమిట్ అమౌంట్ యూజ్ చేస్తామో ఆ ఓవర్ లిమిట్ అమౌంట్ మీద 2.5% to 3.5% ఓవర్ లిమిట్ ఫీ అనేది పడుతుంది. అదేవిధంగా మనము ఓవర్ లిమిట్ అమౌంట్ యూజ్ చేసుకున్న తర్వాతకి యూజ్ చేసుకున్న టైం నుంచి ఎంతైతే యూజ్ చేసుకుంటామో ఆ అమౌంట్ మీద 2.5% నుంచి 4% వరకు ఇంట్రెస్ట్ ఛార్జెస్ అనేవి పడుతుంటాయి. ఇంకా మెయిన్గా ఈ ఓవర్ లిమిట్ ఫెసిలిటీ తోటి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మన సిబిల్ స్కోర్ అనేది తొందరగా డౌన్ అవుతుంది. ఎందుకంటే జనరల్గా మన క్రెడిట్ కార్డులో క్రెడిట్ యూటిలైజేషన్ అనేది 30% కంటే తక్కువగా ఉండాలి. కానీ మనం ఓవర్ లిమిట్ యూజ్ చేయడం వలన మన క్రెడిట్ యూటిలైజేషన్ అనేది 100% కంటే ఎక్కువగా అవుతుంది. సో ఈ విధంగా క్రెడిట్ యూటిలైజేషన్ అనేది ఎక్కువగా ఉండడం వలన, క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్స్ ఎక్కువగా ఉండడం వలన మన సిబిల్ స్కోర్ అనేది వెంటనే డ్రాప్ అవుతుంది. ఇలాంటి టైంలో మనం ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ మీరు కనుక ఓవర్ లిమిట్ని యూజ్ చేసినట్లయితే వెంటనే మీరు ఆ బిల్లుని బ్యాంక్స్ మీ డేటాని సిబిల్కి రిపోర్ట్ చేసే లోపలనే కట్టేసేయండి. సో మీ యొక్క క్రెడిట్ యూటిలైజేషన్ అనేది 30% కంటే తక్కువగా ఉన్నట్టు చూపిస్తుంది కాబట్టి మీ యొక్క సిబిల్ అనేది డ్రాప్ కాకుండా ఉంటుంది. సో ఇది టోటల్గా ఓవర్ లిమిట్ ఫెసిలిటీ గురించి. నేను ఈ ఛానల్లో క్రెడిట్ కార్డ్స్, లోన్స్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, ఇంకా స్టాక్ మార్కెట్ లాంటి అన్ని రకాల ఫైనాన్స్ సంబంధించిన వీడియోస్ నేను చేస్తుంటాను. మీరు ఈ ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఈ వీడియోస్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అవుతాయి అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియోస్ అన్ని మీకు గనక నచ్చినట్లయితే వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఇంకా ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఓవర్ లిమిట్ ఫెసిలిటీ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.